హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ ఈ వీడియోలో అయితే చూద్దాం. సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి మీకు ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు కరెంట్ అఫైర్స్ కూడా ఒకే వీడియోలో అయితే అందించడం జరుగుతుంది. మీరు ఇచ్చేటువంటి లైక్స్ ఒక టైప్ ఆఫ్ ఎంకరేజింగ్గా ఉంటాయి కనుక ప్రతి ఒక్కరు లైక్ చేయండి. సో వీడియోకి అయితే నేను 1000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా గ్రూప్ 4కి సంబంధించినటువంటి ఫుల్ వీడియో కోర్సు జస్ట్ 500 రూపీస్కి 6 months వ్యాలిడీతో అయితే అందించడం జరుగుతుంది. కంప్లీట్ కోర్స్ యాప్లో అయితే అందుబాటులో ఉంది. మీరు అక్కడ శాంపిల్ క్లాసెస్ కూడా ఉంటాయి. ఆ క్లాసెస్ విన్న తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఇంకా కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కూడా పర్ మంత్కు 20 రూపీస్ చొప్పున చెల్లించి మీరు పీడిఎఫ్స్ని అయితే పొందవచ్చు. టెస్ట్ సిరీస్ కూడా ఉన్నాయి. రీసెంట్గా మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించిన టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేయడం జరిగింది. సో దీని కాస్ట్ వచ్చేసి 120 రూపీస్, 6 months వ్యాలిడిటీ అయితే ఉంటుంది. దాదాపుగా 2500 బిట్స్ తోటి మీకు అప్లికేషన్ అండ్ డైరెక్ట్ మెథడ్లో రాబోయేటువంటి గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇతర పోటీ పరీక్షలు యూజ్ అయ్యే విధంగా ఈ టెస్ట్ సిరీస్ అయితే చేయడం జరిగింది. దీనిలో మీకు 15 గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇంకా మిగతాయి కూడా ఇక్కడ తెలంగాణ చరిత్రకు సంబంధించి, తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి అండ్ జనరల్ సైన్స్ సంబంధించి, ఇంకా అదే కాకుండా జనరల్ స్టడీస్ సంబంధించిన షార్ట్ హ్యాండ్ రైటింగ్ నోట్స్ కూడా మన యాప్లో అయితే అందుబాటులో ఉంది. అక్కడ శాంపిల్ టెస్ట్లు, శాంపిల్ పీడిఎఫ్స్ ఉంటాయి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఫస్ట్ అప్డేట్ వచ్చేసి గ్రూప్స్పై కసరత్తు అంటే ఇక్కడ ఒక న్యూస్ మనం చూడవచ్చు. గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 పై TSPSC సమావేశం. సో నోటిఫికేషన్, రోస్టర్ తదితర అంశాలపై కూలంకుష చర్చ. రేపు అన్ని శాఖల అధికారులతో సమీక్ష అంటూ మనకు నమస్తే తెలంగాణ న్యూస్ పేపర్లో ఒక న్యూస్ అయితే ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కనుక చూసినట్లయితే సో ఇక్కడ గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి TSPSC కసరత్తు చేస్తుంది. 9168 గ్రూప్ 4 పోస్టుల భర్తీకి శుక్రవారం ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ TSPSC శనివారం సమావేశమైందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో నోటిఫికేషన్ కావచ్చు, రోస్టర్ తదితర అంశాలపై చర్చించింది. గతంలో 6% ఉన్నటువంటి గిరిజన రిజర్వేషన్ను రాష్ట్ర ప్రభుత్వం 10% పెంచింది. తద్వారా గిరిజనులకు 6% ఉన్నటువంటి రోస్టర్ పాయింట్లు ప్రస్తుతం 10% పెరిగాయి. కొత్తగా మారినటువంటి ఈ రిజర్వేషన్లు TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డితో పాటు సభ్యులు చర్చించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక గ్రూప్ 2లో మనకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఇతర శాఖలకు చెందినటువంటి ASO కావచ్చు, జువైనల్ డిస్ట్రిక్ట్ ప్రొబేషనరీ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ BC వెల్ఫేర్ ఆఫీసర్ కావచ్చు, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులు, ఇంకా అదేవిధంగా గ్రూప్ 4లో కూడా మనకు జిల్లా కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ కావచ్చు, అకౌంటెంట్, జువైనల్ సర్వీసెస్ సంబంధించినటువంటి పోస్టులు కావచ్చు, ఇంకా అదేవిధంగా స్టోర్ కీపర్కి సంబంధించినటువంటి పోస్టులు మనకు ప్రభుత్వం కొత్తగా చేర్చింది. అయితే గతంలో గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4లో ఉన్నటువంటి పోస్టులు ఏంటి, కొత్తగా జత చేసినటువంటి పోస్టులు ఎన్ని వంటి అంశాలను కూలంకషంగా చర్చించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో సోమవారం గ్రూప్ 4 పై TSPSC ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నది. సో అన్ని శాఖల అధికారులు ఇండియన్లతో సమావేశానికి రావాలని TSPSC ఆదేశించినట్లయితే ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా మరో 2 వారాల్లో గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వాలని కమిషన్ భావిస్తున్నది. ఆ వెంటనే గ్రూప్ 2 కావచ్చు, ఆ తర్వాత గ్రూప్ 3 నోటిఫికేషన్లు ఇచ్చేందుకు క్షేత్రస్థాయిలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నదని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ మనం నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. రేపు కూడా మనకు దీనిపైన మీటింగ్ ఉందని చెప్పేసి చెప్తున్నారు. సో మనకు దాదాపుగా 2 వారాల్లో మొదటగా గ్రూప్ 4 నోటిఫికేషన్ ఇవ్వన్నట్లు ఇక్కడైతే మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే నమస్తే తెలంగాణలో అయితే చూడవచ్చు. సో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ గ్రూప్ 2, గ్రూప్ 4కి సంబంధించినటువంటి మరొక అప్డేట్ కూడా వెలుగు న్యూస్ పేపర్లో అయితే రావడం జరిగింది. సో డిసెంబర్లో గ్రూప్ 2, గ్రూప్ 4 నోటిఫికేషన్ అంటించారు. సో ఏర్పాట్లు చేస్తున్నటువంటి TSPSC అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. గ్రూప్ 2లో పెరుగున్నటువంటి 60 పోస్టులు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో మనకు గ్రూప్ 2, గ్రూప్ 4 పోస్టుల భర్తీకి TSPSC రెడీ అవుతుంది. వచ్చే నెలలో ఈ 2 నోటిఫికేషన్లను రిలీజ్ చేసేందుకు ఏర్పాటు చేస్తుందని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో దీనికోసం సోమవారం నుండి డిపార్ట్మెంట్ల వారీగా సమావేశాలు నిర్వహించనుంది. శనివారం TSPSC చైర్మన్ జనార్దన్ రెడ్డి అధ్యక్షతన కమిషన్ సమావేశం జరిగిందంటే ఇక్కడ చూడవచ్చు. సో దీంట్లో మనకు గ్రూప్స్ నోటిఫికేషన్ కావచ్చు, ఇతర అంశాలపై చర్చించింది. ఇప్పటికే గ్రూప్ 2 ద్వారా 663, అదేవిధంగా గ్రూప్ 3 ద్వారా 1300, గ్రూప్ 4 ద్వారా 9000 పోస్టులను భర్తీ చేసేందుకు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఆమోదం తెలిపింది. అయితే తాజాగా మనకు గ్రూప్ 2లో సర్కారు కొత్తగా పోస్టులను చేర్చింది. దీని ద్వారా మనకు ఒక 60 పోస్టులు పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెప్తున్నారు ఇక్కడ ఇచ్చారు. అదేవిధంగా గ్రూప్ 3లో కూడా కొన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉందని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. ఇక డిపార్ట్మెంట్లతో మీటింగ్స్ తర్వాత కొత్త రోస్టర్ ఇండియన్లపై సమీక్ష చేయనున్నారు. సో డిసెంబర్లో గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4 నోటిఫికేషన్ వస్తుందని, త్వరలోనే హారిజెంటల్ రిజర్వేషన్ పై కూడా క్లారిటీ రానుందని TSPSC అధికారి ఒకరు చెప్పారంటే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా మనకు మీటింగ్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా దీనిలో అయితే ఇచ్చారు. సో ఇవి 2 మనకు గ్రూప్ 2 అదేవిధంగా గ్రూప్ 4 నిన్న జరిగినటువంటి సమావేశానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే ఇచ్చారు.
సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ పోలీస్ ఈవెంట్స్కి సంబంధించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఈవెంట్స్ కోసం వెయిట్ చేసిన ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇక్కడ ఒక మెమోరండం అయితే మనకు డీజీపీ ఆఫీస్ నుంచి అయితే రిలీజ్ కావడం జరిగింది. ఐపీఎస్ ఆఫీసర్లకు ఈ మెమోరండం వెళ్ళినట్లయితే దీనిలో అయితే మెన్షన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఫస్ట్ వీక్ ఆఫ్ డిసెంబర్లో మనకు ఈవెంట్స్ ఉంటాయని చెప్పేసి దీనిలో అయితే మెన్షన్ చేశారు. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఐపీఎస్ ఎవరైతే ఈ ఐపీఎస్ అధికారులు ఉంటారో వాళ్ళకి కొన్ని ప్లేసెస్ను కేటాయిస్తున్నట్లు ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హైదరాబాద్ సంబంధించినటువంటి గ్రౌండ్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇక్కడ కన్సర్న్ ఐపీఎస్ ఆఫీసర్కు కేటాయిస్తున్నట్లు అక్కడ ఉన్నటువంటి పూర్తి వివరాలు వాళ్ళ పరిధిలో ఉండాలని చెప్పేసి ఇట్లా కొన్ని ప్లేసెస్ సంబంధించి ఐపీఎస్ ఆఫీసర్లకు డీజీపీ ఆఫీస్ నుంచి ఈ మెమోరండం అయితే వెళ్ళింది. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డిసెంబర్ ఫస్ట్ వీక్లో సో కంపల్సరీ మనకు ఈవెంట్స్ అయితే ఉండబోతున్నాయి. దీనికి సంబంధించి మనకు TSLPRB కూడా ఈ రోజు లేదా రేపు ఒక అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. సో దానిలో మనకు అడ్మిట్ కార్డ్స్ ఎప్పుడు వస్తాయి, ఎప్పటి నుంచి డేట్స్ ఉంటాయి అనేటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఇది మనకు నిన్న వాట్సాప్లో వైరల్ అవుతున్నటువంటి న్యూస్ మన ఛానల్ సబ్స్క్రైబర్ ఒకరైతే దీన్ని పంపించడం జరిగింది. ఇది మనకు డీజీపీ ఆఫీస్ నుంచి వచ్చినటువంటి మెమోరండం. సో ఎవరైతే ఈవెంట్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో సీరియస్గా ప్రాక్టీస్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే కరెంట్ అఫైర్స్పై పట్టు సాధిస్తేనే జాబ్ అనే టైటిల్ తోటి మనకి ఈరోజు వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్లో ఒక మంచి ఆర్టికల్ అయితే రావడం జరిగింది. కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు ఏ విధంగా చదవాలి, వాటికి సంబంధించినటువంటి ముఖ్య అంశాలను అయితే దీనిలో చర్చించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ మనం కరెంట్ అఫైర్స్ ఇప్పుడు రానున్నటువంటి ఎగ్జామ్స్లో కావచ్చు, ఇంతకుముందు జరిగినటువంటి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్ను అబ్జర్వ్ చేసినా కూడా క్వశ్చన్ పేపర్ కరెంట్ అఫైర్స్ కోణంలో ఉంటుంది. సో మనకు సబ్జెక్టును కూడా లేటెస్ట్ కరెంట్ అఫైర్స్కి మిక్స్ చేస్తే అడుగుతున్నాడు కనుక కరెంట్ అఫైర్స్ని ఎవరు నెగ్లెక్ట్ చేయకండి. మీరు కరెంట్ అఫైర్స్ కనుక పట్టు సాధిస్తే మీకు మంచి రిజల్ట్ వచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంటుంది. సో అటువంటి వాటిలో మీరు ఏ విధంగా పట్టు సాధించాలనేటువంటి దానిపైన ఇక్కడ ఒక మంచి ఆర్టికల్ అయితే ఇచ్చారు. సో వెలుగు సక్సెస్ న్యూస్ పేపర్ డౌన్లోడ్ చేసుకొని చూడండి, లేదంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో మీరు జాయిన్ కండి, దాంట్లో దీన్ని నేను షేర్ చేస్తాను. ఇక నెక్స్ట్ కనుక చూసినట్లయితే మనకి ఇండియన్ నేవీలో 1400 అగ్నివీర్ పోస్టులకు సంబంధించి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో వీటికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ ప్రధాన సబ్జెక్ట్గా ఉండి కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్టుగా ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించి ఇక్కడ మీకు హైట్ అయితే ఉండాల్సి వస్తుంది. పురుషులకు 157 అండ్ స్త్రీలకు 152 హైట్ అయితే ఉండాలి. సో షార్ట్ లిస్ట్ కంప్యూటర్ ఆధారిత ఆన్లైన్ టెస్ట్ ద్వారా వీటి యొక్క ఎంపిక ప్రక్రియ అయితే ఉంటుంది. తర్వాత పీఈటీ టెస్టులు కూడా ఉంటాయి. సో ఇక్కడ వీటికి లాస్ట్ డేట్ కనుక చూసుకున్నట్లయితే డిసెంబర్ 17 అనేది లాస్ట్ డేట్ ఇచ్చారు. ఫీజు వచ్చేసి 550 రూపీస్ అయితే ఉంది. ఇక్కడ ఏజ్ కూడా మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. సో 2022 మే ఫస్ట్ని కట్ ఆఫ్గా ఇచ్చారు. 2005 అక్టోబర్ 31 మధ్య మీరు జన్మించి ఉండాలని చెప్పేసి అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే వీటికైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉన్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వెబ్సైట్కి వెళ్ళి చూసి వీటికైతే అప్లై చేసేటువంటి ప్రయత్నం చేయండి. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అయితే చూద్దాం. చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ అయితే రావడం జరిగింది. సో 1 by 1 అయితే చూద్దాం. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. సో నేను ప్రతి మంత్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా మళ్ళీ వీడియో చేస్తున్నాను. అదేవిధంగా మన ఛానల్లో సో ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ వీడియోస్ అప్లోడ్ చేయబడుతున్నాయి. అండ్ అదేవిధంగా తెలంగాణ ఎకానమీకి సంబంధించిన వీడియోస్ కూడా అప్లోడ్ చేయబడుతున్నాయి. ఒకసారి మీరు ప్లేలిస్ట్ చూసినట్లయితే మీకు రాబోయేటువంటి అన్ని పోటీ పరీక్షలు యూజ్ అయ్యేటువంటి కంటెంట్ ఉంది. ఇంకా మీకు మిగతా సబ్జెక్టుకు సంబంధించినటువంటి క్లాసెస్ కూడా అందించబడతాయి. సో ఇక్కడ మనం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూసినట్లయితే గోల్కొండ మెట్లబావి, దోమకొండ కోటలకు యునెస్కో పురస్కారాలు అంటూ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ అయితే చూడవచ్చు. సో ఇక్కడ మనకు ఆసియా పసిఫిక్ పరిధిలో అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్ కావచ్చు, అవార్డ్ ఆఫ్ మెరిట్లకు ఎంపిక అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణలో మంచి ప్రతిభ కనబరిచినటువంటి పనులకు మనకు యునెస్కో ఈ పురస్కారాలను అయితే ప్రకటిస్తుంది. అయితే మనకు ఆసియా పసిఫిక్ విభాగానికి మన దేశం నుంచి 3 నిర్మాణాలు సెలెక్ట్ అయితే సో దానిలో 2 మన తెలంగాణవి ఉండడం ఇక్కడ విశేషంగా అయితే గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ సాంస్కృతిక వారసత్వ కట్టడాల పునరుద్ధరణ ఏసియా పసిఫిక్ కింద కుతుబ్ షాహీ టూమ్స్ పరిధిలో ఉన్నటువంటి గోల్కొండ మెట్లబావి మనకు అవార్డ్ ఆఫ్ డిస్టింక్షన్స్కు, అదేవిధంగా కామారెడ్డి జిల్లా దోమకొండ కోట అనేటువంటి అవార్డ్ ఆఫ్ మెరిట్కి ఎంపిక కావడం అయితే జరిగింది. సో ఈ రెండింటిని గుర్తుంచుకోండి, ఏది దేనికి అంటే ఇక్కడ ఉంది, అవి ఏ డిస్టిక్లో ఉన్నాయి కూడా ఇంపార్టెంట్. ఇంకా దాంతోపాటు ఇక్కడ మనకు ఏసియా పసిఫిక్ ప్రాంతానికి సంబంధించి 6 దేశాలకు చెంది 13 కట్టడాలు పురస్కారాలు జాబితాలో చోటు చేసుకుంటే భారత్, చైనా, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, నేపాల్, థాయిలాండ్లు మాత్రమే ఒక 6 దేశాలు మాత్రం దీనిలో చోటు చేసుకున్నాయి. అయితే దీనిలో మన దేశం నుంచి ఒకటి మాత్రం సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏంటంటే అత్యంత ప్రతిష్టాత్మక విభాగం అని చెప్పేసి అంటాం దీన్ని, అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించి. సో మనకు ముంబైలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ మ్యూజియం దీనికి సెలెక్ట్ కావడం జరిగింది. ఈ 3 అంశాలను గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఉన్నటువంటి మన ఈ 2 తెలంగాణకు, అదేవిధంగా మన ఇండియా వైడ్గా చూసుకుంటే అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు మనకు శివాజీ మహారాజ్ మ్యూజియం ఉంది కదా, ఛత్రపతి మ్యూజియం, దానికైతే రావడం జరిగింది. ఇవి చాలా ఇంపార్టెంట్ అవార్డ్స్, ఎగ్జామినేషన్లో మనకు అడగడానికి ఛాన్స్ ఉంటుంది, గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ నింగిలోకి PSLV C54 అంటే ఇక్కడ చూడవచ్చు
ఓషియన్ శాటిలైట్ను విజయవంతంగా కక్షలోకి ప్రవేశపెట్టినటువంటి ఇస్రో ప్రధాని మోడీ అభినందనలు అని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. సో భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో చేపట్టినటువంటి PSLV C-54 మనకు నిన్న ప్రయోగించడం జరిగింది. అది విజయవంతంగా అయిందని చెప్పేసి ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా మనకి ఏంటంటే ఈ ఓషియన్ షాట్కి సంబంధించినటువంటి దాంతోపాటు 8 నానో ఉపగ్రహాలను కూడా అంతరిక్షంలోకి పంపడం జరిగిందనమాట. సో ఇది మనకి ఎక్కడి నుంచి అంటే శ్రీహరికోట నుంచి అయితే పంపించారు. సో దీనిలో మనకి హైదరాబాద్కి సంబంధించినటువంటి ధృవ స్పేస్ టెక్కి సంబంధించినటువంటి స్టార్టప్స్ కూడా ఇన్వాల్వ్ కావడం జరిగిందనమాట. సో ఇది మనకి రీసెంట్గా మనకు స్కై రూట్ సంస్థ కూడా ప్రైవేట్ ఉపగ్రహాలను కూడా పంపించడం జరిగింది. మన తెలంగాణకు సంబంధించినటువంటి ఈ 2 సంస్థలు ఇప్పుడు మన కరెంట్ అఫైర్స్లో ఉన్నాయి కనుక గుర్తుంచుకునే ప్రయత్నం చేయండి. ఇక నెక్స్ట్ నార్మెట్టలో కొత్త రాతి యుగపు అమ్మదేవత మట్టి శిల్పం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. మనకు సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం చారిత్రాత్మక ప్రదేశమైనటువంటి నార్మెట్ట గ్రామంలోని పాటిగడ్డ మీద 6 సెంటీమీటర్ల ఎత్తున్నటువంటి అమ్మదేవత విగ్రహం అనేటువంటిది నిన్న లభించడం జరిగింది. సో మనకి కొత్త తెలంగాణ బృందం దీన్ని తెలిపినట్లు ఇక్కడ మనం గుర్తుంచుకోవచ్చు. సో అదేవిధంగా కొలిపాక శ్రీనివాస్ దీన్ని గుర్తించారని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సో కన్వీనర్ శ్రీ రామోజు హరిగోపాల్ దీనికి సంబంధించిన విషయాలను తెలిసినట్లు ఇక్కడైతే మనం గుర్తుంచుకోవాలి. సో ఇది ఎక్కడ అనేది గుర్తుంచుకోండి. ఎక్కడంటే మనకు సిద్దిపేట జిల్లాలో ఇది బయలుపడడం జరిగింది. దీని పేరు వచ్చేసి మనకు అమ్మదేవత మట్టి శిల్పం అని చెప్పేసి అంటారు. ఇది మనకి ఎట్లా అంటే సో ఇది పాతరాతి యుగం నాటి శిల్పాలను పోలి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఓకేనా, సరే కొత్త రాతి యుగం నాటి శిల్పాలను పోలి ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్, అదేవిధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా లైక్ చేసి మీ మిత్రులకైతే షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఎవరీవన్.